వెల్కమ్ టు ఈగల్ హెల్త్ అండి. నేను మీ డాక్టర్ కేఎస్ఎస్ శివకృష్ణ, శ్రీ జీవన్ ఆయుర్వేద వైద్యశాల విజయవాడ. ఈరోజు మనం ముఖపక్షవాతం యాక్చువల్లీ చాలా మందిలో ఇప్పుడు చూస్తూ ఉంటాం. చలికాలం చాలామంది ఎక్కువ ముఖపక్షవాతంతో ఇబ్బంది పడుతుంటారు. అందులోనూ చాలామంది ఎక్కువ భయపడేది ఏంటంటే ఇది పక్షవాతానికి దారితీస్తుంది అని చెప్పి మళ్ళీ అదొక భయంతో ఉంటూ ఉంటారు. యాక్చువల్లీ ముఖపక్షవాతం వేరు, పక్షవాతం వేరు. రెండు యాక్చువల్లీ చెప్పాలంటే ఒక రకంగా దీనికి కారణాలు, ముఖపక్షవాతానికి కారణాలు కానీ పక్షవాతానికి యొక్క కారణాలు కానీ రెండు సపరేట్ ఎంటిటీస్. సో ఈ రెండింటిని అసలు మీరు కలిపి చూడాల్సిన పని ఏమీ లేదు. ముఖపక్షవాతం వచ్చేసరికి జనరల్లీ ఒక వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లేదు టెంపరేచర్ చేంజెస్ వల్ల కానీ ముఖపక్షవాతం వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. పక్షవాతం అలా అనుకుంటే అది చాలా పెద్ద టాపిక్. అసలు దీనికి దానికి సంబంధం అనేది ఏం లేదు. ముఖపక్షవాతం ఎప్పుడు పక్షవాతానికి దారితీయదు. చాలామంది ముఖపక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. యాక్చువల్లీ స్టెరాయిడ్ థెరపీస్ వాడుతూ ఉంటారు, అలోపతిలో ఇంకా రకరకాల యాంటీవైరల్ థెరపీస్ తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ లేకుండా యాక్చువల్లీ మన ఆయుర్వేదాల్లో ముఖపక్షవాతానికి చక్కటి పరిష్కారం ఉంది యాక్చువల్లీ. సో ముఖపక్షవాతం వచ్చిన వెంటనే అసలు నిస్సంశయంగా మీరు మీ దగ్గరలో ఉన్న ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. దానివల్ల మీకు చాలా ప్రయోజనం. ఎటువంటి స్టెరాయిడ్స్ లేకుండా, యాంటీవైరల్ థెరపీస్ కూడా లేకుండా మీకు న్యాచురల్గా హీలింగ్ మెకానిజం, హీలింగ్ మనం ఆయుర్వేదిక్లో మంచిగా చేయగలం. ఫర్ సపోజ్ ముఖపక్షవాతం మీకు వచ్చిన వాళ్ళు జనరల్లీ ఎక్కువ వాళ్ళు సఫర్ అయ్యేది ఏంటంటే ఫేస్ ఒకవైపు డీవియేషన్, మౌత్ ఒకవైపు డీవియేషన్ ఉంటాం కానీ, కన్ను ఒకవైపు డ్రూపింగ్ పడిపోతూ ఉంటాం కానీ, లేదు అంటే పుక్కిలు పట్టేటప్పుడు నీళ్లు బయటకు వచ్చేయటం కానీ, ఫ్రీగా తినలేకపోవటం కానీ, లేదంటే సెలైవ ఉమ్మి పక్క నుంచి రావటం కానీ, ఇవన్నీ జనరల్లీ మాట కొంచెం స్పష్టత లేకపోవటం, ఇవన్నీ ముఖపక్షవాతంలో మన లక్షణాల కింద చూస్తుంటాం. అసలు ఇది ఎందుకు వస్తుంది అని చూస్తే యాక్చువల్లీ ఫేషియల్ మజిల్స్కి సప్లై చేసే నర్వ్ ఏదైనా ఎఫెక్ట్ అయినా, అది కంప్రెస్ అయినా యాక్చువల్లీ, లేదు అంటే దానికి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఈ ముఖపక్షవాతానికి దారితీస్తుంటుంది. ఆ నర్వ్ సప్లై చేసే కండరాలు ఏవైతే డిస్టర్బ్ అవుతాయో ఫేషియల్ మజిల్స్, సో ఆ ఫేషియల్ మజిల్స్ డిస్టర్బ్ అవటం వల్ల మనకి ఈ ఫేస్లో ఈ చేంజెస్ ఇవన్నీ మనం నోట్ చేస్తూ ఉంటాం. ఆయుర్వేదం యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలి అంటే మనకి ముఖపక్షవాతాన్ని ది బెస్ట్ వేలో ట్రీట్ చేస్తుంది. పంచకర్మ ప్రొసీజర్స్ ముందుగా మనం ఎప్పుడైతే ముఖపక్షవాతం వస్తుందో వాళ్ళకి వెంటనే వీ స్టార్ట్ పంచకర్మ థెరపీస్. పంచకర్మ థెరపీస్లో నశ్యకర్మ అని చెప్పి చేస్తాము. నశ్యకర్మ, నెక్స్ట్ వస్తి చికిత్సలు, యాక్చువల్లీ అనువాసన వస్తి, కషాయ వస్తి అని ఇస్తాము. ఇవి జంబీర పిండ స్వేదం, ఇవన్నీ మనకి పంచకర్మ థెరపీస్ ద్వారా మీరు ఒక రకంగా చెప్పాలంటే 2-3 వారాల్లో ఆల్మోస్ట్ నార్మల్ స్టేజ్కి ముఖపక్షవాతం పేషెంట్ వచ్చేస్తాడు. చాలామంది పేషెంట్స్ మేము చూస్తూ ఉంటాం, చాలా డీవియేషన్తో చాలా డిప్రెస్డ్గా వస్తారు. ఇలా అయిపోయిందండి, ముఖం నలుగురిలో తిరగడానికి ఇబ్బంది పడిపోతున్నామని. సో వాళ్ళు మళ్ళీ మేము వన్స్ పంచకర్మ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి చూస్తున్నప్పుడు 1 వీక్కే చేంజెస్ నోట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. 10 days 1 week తర్వాత దే బిల్డ్ సమ్ కాన్ఫిడెన్స్, ఓకే మనం క్యూర్ అయిపోతున్నాం. ఆల్మోస్ట్ 3 weeks తర్వాత కంప్లీట్లీ దే బికమ్ నార్మల్. ముఖపక్షవాతం గురించి కంగారు పడాల్సింది కానీ భయపడాల్సింది కానీ ఏం లేదు. ఆయుర్వేద దీనికి మీకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. అలాగే ఈ ముఖపక్షవాతం అనేది రావడానికి గల కారణాల్లో మనం చూసుకుంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఎక్కువ చలి ప్రదేశాల్లో తిరిగినా వస్తుంది అనుకున్నాం. అలా కాకుండా నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్, రుబెల్లా ఇన్ఫెక్షన్స్ కానీ, చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్స్ కానీ, నెక్స్ట్ రెస్పిరేటరీ ఇల్నెసెస్ కొన్ని ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ, వీటి వల్ల కూడా ఫేషియల్ నర్వ్ ఏదైతే ఉందో అది ఇన్ఫ్లేమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాని రిలేటెడ్ కూడా ఫేషియల్ మజిల్స్ వీక్ అయ్యి ముఖపక్షవాతానికి దారితీస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్ అండి. మీకు ముఖపక్షవాతం గురించి ఇంకా ఏమైనా సంశయాలు ఉన్నా కూడా వాటికి అందించే చికిత్సల్లో ఇంకా మీకు తెలుసుకోవాల్సింది ఏమైనా ఉన్నా అని ఫీల్ అయినా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. వీ విల్ ఆన్సర్ ఆల్ యువర్ డౌట్స్ అండ్ క్వశ్చన్స్. Thank you for watching Eagle Health. Like and subscribe Eagle Health and Beauty.